మీరు అన్ని విధాలుగా స్వస్థత పొందాలంటే ఆదివారపు ఆరాధనకి రండి, దేవుని సన్నిధికి రండి. మీ జీవితంలో మీకు దేవుని నుండి ఆశీర్వాదాలు కావాలి, మాకు జ్ఞానము కావాలి, మాకు జ్ఞాపశక్తి కావాలి, మాకు మానసికమైన కాన్సన్ట్రేషన్ కావాలి, ఎగ్జామ్స్లో కేంద్రీకరించాలి, మా మైండ్ దెబ్బతింటుంది, అటు ఇటు వెళ్ళిపోతుంది, భయం వేస్తుంది, ఈ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, మెమరీ పవర్ తగ్గిపోతుంది, మర్చిపోతున్నాను, సరిగా ఎగ్జామ్ రాసినప్పుడు మర్చిపోతున్నాను, లేక ఇంటిలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిలోనూ మీకు విడుదల కావాలంటే మొట్టమొదటగా ఆతృతతో ఆరాధనలో పాల్గొనండి. కమ్ ఈగర్లీ టు వర్షిప్ ద లార్డ్. దేవుణ్ణి ఆతృతతో సంధించడానికి, ఆతృతతో ఆరాధించడానికి మీరు దేవుని సన్నిధిలోనికి రండి. దేవుని సన్నిధిలో దేవుని ముందు మీరు కనబడితే దేవుడు మీకు కావలసిన అవసరతలన్నీ తీరుస్తాడు.